నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు. అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. కరీంనగర్ విద్యానగర్ చెందినటువంటి సహాన 739 ర్యాంక్ సాధించడం జరిగింది. ఆమెకి సంబంధించి ప్రిపరేషన్ ఎలా జరిగింది, ఎంత కష్టపడ్డది, ఎందుకంటే ఒక ర్యాంక్ రావడం అంటే మామూలు విషయం కాదు. నిరంతరం ఎఫర్ట్స్ పెడితేనే అది వస్తుంది. ముందుగా కంగ్రాచులేషన్స్ అమ్మా. సో గ్రేట్ అచీవ్మెంట్. ఎప్పటి నుంచి నీకు అసలు సివిల్స్ అటెంప్ట్ చేద్దామని అనుకున్నారు? ఎట్లాంటి ప్రోత్సాహం పేరెంట్స్ నుంచి వచ్చింది, ఏంటి అసలు? నాకు స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఉండేదండి ఒక గోల్, సివిల్ సర్వెంట్ అవ్వాలని. సో దాన్ని బట్టే నేను నా ఫాదర్కి చెప్తే ఓకే కంటిన్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయు అని, ఇంజనీరింగ్ అయిన వెంటనే సపోర్ట్ ఇచ్చారు. సో నేను చేయగలిగాను. ఇంకా ఇది నా 4th అటెంప్ట్ అండి. ఈ 4th అటెంప్ట్లో క్లియర్ చేయగలిగాను. ప్రిలిమ్స్ అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడ చదివారు అసలు? నా ఇంజనీరింగ్ వచ్చేసి నేను జేఎన్టీయూ కుక్కట్పల్లిలో కెమికల్ ఇంజనీరింగ్ చేశానండి. దాని తర్వాత ఇంకా వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఢిల్లీలో 9 months తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇంట్లోనే నా అన్ని అటెంప్ట్స్ ఇంట్లోనే సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి ఇచ్చానండి. ఎట్లా ప్రిలిమ్స్కి ఎట్లా ప్రిపరేషన్ నడిచింది? ఇంతకుముందు మెయిన్స్ కూడా రాశారా? అప్పుడు ఎట్లా ఉంది? ఆ డిసప్పాయింట్ కాకుండా మరింత ఉత్తేజంతో, నూతన ఉత్సాహంతో ముందుకెళ్ళడం గ్రేట్. అది ఎట్లా అనిపించింది? నా ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ పోయిందండి. సో నాకు అప్పుడు నాలెడ్జ్ ఉంది, బట్ ఎలా అప్లై చేయాలి అది అని తెలియలేదు. వన్స్ ఒక్కసారి అటెంప్ట్ చేసి పోయాక ఆ మోటివేషన్ వచ్చింది నాకు. సో నాతో అవుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తే అప్పుడు నాకు కొంచెం అవేర్నెస్ వచ్చి ఇంకా ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగాను. సెకండ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, బట్ సేమ్ మెయిన్స్లో పోయిందండి నాకు. అప్పుడు అదే ప్రాబ్లం, నాకు అనాలిసిస్ అంటే అంత అవేర్నెస్ లేదు అప్పుడు మెయిన్స్ మీద. మళ్ళీ థర్డ్ అటెంప్ట్లో ఐ ఫెల్ట్ వెరీ కాన్ఫిడెంట్. మళ్ళీ నా మిస్టేక్స్ సరి చేసుకొని థర్డ్ అటెంప్ట్ కాన్ఫిడెంట్గా ఇచ్చాను. బట్ ప్రిలిమ్స్లో 2 papers ఉంటాయండి. GS1 ఉంటుంది, CSAT ఉంటుంది, అది మ్యాథ్స్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అందులో పోయింది. నేను అప్పుడు పోయినా కూడా నేనేం డిసహార్టెంట్ కాలేదండి. ఎందుకంటే మా పేరెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ యూ కెన్ డూ ఇట్ అని నన్ను మోటివేట్ చేసేవాళ్ళు. నేను కూడా సెల్ఫ్ బిలీవ్ చేశాను కాబట్టి మళ్ళీ 4th అటెంప్ట్ కూడా ఇంకా ఏ మిస్టేక్స్ అవ్వకుండా అన్నీ రీచెక్ చేసుకొని రివైజ్ చేస్తూ ప్రాక్టీస్ చేసి పాత మిస్టేక్స్ అన్ని చేయకుండా 4th అటెంప్ట్ ఇచ్చాను. లక్కీలీ ఐ గాట్ ర్యాంక్ దిస్ ఇయర్. మెయిన్స్ లో ఈ ప్యాటర్న్ ఎట్లా అనిపించింది? ఏ పేపర్లకు ఎట్లా ప్రిపేర్ అయ్యావు? మీ ఆప్షన్ ఏంటి? ఓకే, మెయిన్స్ అనేది అదొక ట్రిక్కీ థింగ్ అండి. వన్స్ మనం అది ఎలా రాయాలి ఆన్సర్స్ అని తెలుసుకుంటే వీ కెన్ డూ ఇట్ అండి. మెయిన్స్లో GS4 ఉంటాయి, 4 subjects ఉంటాయి, అండ్ ఎస్ఏ పేపర్ ఉంటుంది. ఆప్షనల్ 2 papers ఉంటాయండి. నా ఆప్షనల్ వచ్చేసి ఆంథ్రోపాలజీ. అది నేను ఓన్గానే ప్రిపేర్ అయ్యి నోట్స్ చేసుకొని రాశానండి. అండ్ మెయిన్స్కి వచ్చేసరికి ఎలా చదవాలంటే చదవడం కంటే ఎక్కువ మనం ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలండి. మెయిన్స్లో లైక్ 20 questions రాయాలి వితిన్ 3 hours. ఒక్కొక్క క్వశ్చన్కి వర్డ్ లిమిట్ ఉంటుంది. 7 minutes 150 words రాయడం అలా ఉంటుంది. కాబట్టి అది మనం ప్రాక్టీస్తో వస్తుందండి. అది నేను ఫస్ట్ మెయిన్స్ లో కూడా కోచింగ్ ఏమైనా తీసుకున్నారా? మెయిన్స్ అప్పుడు నేను ఏం తీసుకోలేదండి. అది నేను సెల్ఫ్ గానే ప్రిపేర్ అయ్యాను, ప్రాక్టీస్ తో వచ్చింది. ఇదంతా అయిపోయిన తర్వాత మొదటిసారి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత బోర్డు మెంబర్స్ వాళ్ళని ఎట్లా ఫేస్ చేశారు? ఏం క్వశ్చన్స్ అడిగారు? ఓకే, నాది March 12th రోజు దినేష్ దాస సార్ చైర్మన్ బోర్డు వచ్చిందండి. యాక్చువల్లీ ఆ రోజు నేను మాక్స్ ఉంటాయండి. మాక్స్ చాలా టఫ్ ఉంటాయి, బట్ రియల్ ఇంటర్వ్యూ అస్సలు అలా లేదండి. చాలా జోవియల్గా నన్ను కంఫర్ట్ చేసి అన్నీ నన్ను కూల్ చేసి అడిగారు. క్వశ్చన్స్ జనరల్ క్వశ్చన్సే అడిగారండి. డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం, అందులో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, హాబీస్ కూడా. సో నన్ను దాని బేస్డే అడిగారు. లైక్ వాచింగ్ మూవీస్ వన్ ఆఫ్ మై హాబీ. సో మూవీస్ గురించి అడిగారు, ఆస్కర్స్ గురించి అడిగారు. సో కామ్గా అయిపోయిందండి. నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమన్నా కరెంట్ అఫైర్స్ మీద అడిగారు? నన్ను కరెంట్ అఫైర్స్ చాలా తక్కువ అడిగారండి. చెప్తున్నా కదా, డాఫ్ బేస్డ్ అడిగారు. ఒక 2 కరెంట్ అఫైర్స్ అడిగారండి. లైక్ సెన్సస్ అడిగారు, సెన్సస్ డిలే అవుతుంది కదా దాని గురించి అడిగారు. ఇంకొకటి ఆధార్ గురించి అడిగారండి. అంతే, ఈ 2 అడిగారు కరెంట్ అఫైర్స్. ఇంకా ఆస్కర్స్ కూడా అప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి అది కూడా మనం కరెంట్ అఫైర్గా కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్ గా సివిల్స్ ఫేస్ చేసిన తర్వాత, ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ ఉండేనా అప్పుడే? యాక్చువల్లీ నాకు ఇంటర్వ్యూ హాల్ బయటికి వచ్చాక చాలా కాన్ఫిడెంట్గా అనిపించిందండి. ఎందుకంటే నేను మాక్స్లో ఎప్పుడు ఇచ్చినా ఏదో సమ్ ఫీలింగ్ ఉండేది, బాగా అవ్వలేదు. బట్ రియల్ ఇంటర్వ్యూలో బయటికి వచ్చేసరికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది నాకు అప్పుడు ఇంటర్వ్యూ అయిపోయాక. త్రూఅవుట్ ద ఇంటర్వ్యూ అది ఉండే నాకు. ఫైనల్ పరీక్ష ఫలితాల్లో
అద్భుతమైనటువంటి ప్రతిభ సాధించి 739 ర్యాంకుతో ఐఆర్ఎస్కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ముందుగా ఈ కుటుంబానికి కంగ్రాచులేషన్ చెప్దాం. మనము అనిల్ ఉన్నాడు, అలియాస్ జయశంకర్ ప్రసాద్, జర్నలిస్ట్గా ఒక లెక్చరర్గా ఒక 2 రోళ్ళు ప్లే చేసినటువంటి అనిల్ అభిప్రాయం తెలుసుకుందాం. ఎట్లా మీరు అసలు పాప అడగగానే ఏమనిపించింది, ఎంకరేజ్ ఎట్లా చేస్తారు? బేసికల్గా టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళకి పిల్లల యొక్క కెపాసిటీ, ఎఫిషియన్సీ తెలుస్తుంది. బీయింగ్ ఏ లెక్చరర్గా నేను ఎర్లియర్ వైల్ షీ వాజ్ స్టడీయింగ్ 8th క్లాస్, ఆమె 8వ తరగతి చదువుతున్నప్పటి నుండి కూడా 8వ తరగతి చదువుతున్నప్పటి నుండే ఆమె కంపల్సరీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆమెను చూడాలని చెప్పేసి నేను కలలు కన్నా. అదేవిధంగా ఆమెను అడిగేవాడిని. ఐ యూజ్ టు సే, అమ్మాయి నువ్వు ఏమైందాం అనుకుంటున్నావు బిడ్డ అని మేము వచ్చేటప్పుడు పోయేటప్పుడు అడిగితే, నాన్న కలెక్టర్ కావాలనుకుంటున్నా అని అన్నది. అయితే వైల్ షీ వాజ్ స్టడీయింగ్ 8th క్లాస్ కెన్క్రెస్ట్ స్కూల్లో యాంకరింగ్ చేసింది. థౌజండ్స్ స్టూడెంట్స్ ఉన్న స్కూల్ ప్రెమిసెస్లో చీఫ్ గెస్ట్లు అప్పుడు స్మితా సబ్బర్వాల్ కలెక్టర్ గారు, ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, పొలిటీషియన్స్ అందరి ముందట కూడా అనర్గళంగా స్పీచ్ మాట్లాడుతుంటే వాళ్ళందరూ హ్యాట్సాప్ చెప్పారు. సిమిలర్లీ నేనున్నా, అప్పుడే ఆలోచించి నువ్వు కంపల్సరీ కలెక్టర్ చేయించాలి అని నేనన్నా. అదే సంకల్పం కొద్ది అమ్మాయిని అడిగితే ప్రతిసారి కూడా నాన్న నేను కలెక్టర్ అవుతా అని అన్నది. ఆమె అంబిషన్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేయాలనే ఉద్దేశం కొద్దీ వాస్తవంగా నేను ఇంటర్మీడియట్ తర్వాత 10th అయిపోయిన తర్వాత హెచ్ఈసి పంపిద్దామని కూడా కొంతమంది నేను ఆలోచించాను. అయితే అప్పుడున్న నాకున్న సోర్సు ప్రకారము కొంతమందిని నేను సర్వే చేస్తే కలెక్టర్ అయిన వాళ్ళల్లో పర్సంటేజ్లో పరిశీలిస్తే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ దగ్గర క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది, సృజనాత్మకత ఉంటుందని ఆలోచించి తప్పకుండా మనం ఎంపీసీ చదివించి ఇంజనీరింగ్ వెళ్ళాను. ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ కాగానే సర్టిఫికెట్స్ కూడా 2 years తర్వాత తెచ్చుకున్నది అమ్మాయి. ఇంజనీరింగ్ కాగానే డైరెక్ట్ ఢిల్లీ కోచింగ్ పంపించాను. 2020 అటెంప్ట్ చేసింది కరోనా సమయంలో. ప్రిలిమినరీ కూడా రాలేదు. 21లో ప్రిలిమినరీ వచ్చింది, కొద్ది మార్కులతో మెయిన్స్ మిస్ అయింది. అయినా కూడా ఏం డిసప్పాయింట్ కావద్దని చెప్పేసి ఫుల్ ఎంకరేజ్మెంట్ చేశాను. తర్వాత 22లో కూడా కొద్ది మార్కులతో ప్రిలిమినరీ కూడా పోయింది. తర్వాత 23లో ప్రిలిమినరీ వచ్చింది, మెయిన్స్ వచ్చింది, ప్యారలల్గా ఇంటర్వ్యూ కూడా వచ్చింది. ఇంటర్వ్యూకి పోయే ముందు మళ్ళీ ఏం చేసినామంటే మేము ఆ ఢిల్లీలో మళ్ళీ మాక్ ఇంటర్వ్యూ అటెండ్ చేయించినాం. ఒక 10-12 ఇంటర్వ్యూలు అటెండ్ చేసినాం. తర్వాత ఆమె ఎప్పుడైతే ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే రోజు సాటిస్ఫాక్షన్గా మాకు చెప్పింది, నాన్న కంపల్సరీ కలెక్టర్ అవుతానన్నది. బట్ ఇప్పుడు కూడా కొంత సంవాటెడ్ మాకు కొంచెం బాధనే ఉంది. కలెక్టర్ కావాలనుకున్నాం, 739 ర్యాంక్ వస్తుందని మేము అనుకోలే. బిలో 30, బిలో 40 లోపలనే వస్తుందని అనుకున్నాం. ఎనీహౌ మళ్ళీ కూడా ఇప్పుడు జాబ్లో జాయిన్ అయ్యి తప్పకుండా ఆమెను కలెక్టర్ చూడాలని చెప్పి ఆశయం కొద్ది మేము ముందున్నాం. నాకు ఈ స్థానానికి తీసుకొచ్చిన మా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ సహకారంతోనే నేను ముందుకు వెళ్ళిన. ప్రతిసారి కూడా ఆమె అడుగుతుండే, నాన్న మరి ఎట్లా అంటే ఏ విషయంలో కూడా వెనుకపోవాల్సిన అవసరం లేదు అని ఆమె కష్టంతో ఇవాళ ఈ ప్లేస్కి రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. మొత్తం మీద ఇటు ఇంటర్మీడియట్ కాగానే అయితే ఇంజనీరింగ్ లేకుంటే మెడిసిన్ చదివియాలి, ముందుగా తొందరగా సెటిల్ కావాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో పాప సివిల్స్ ప్రిపేర్ అవుతా అంటేనే చాలా కష్టం అని చెప్పి తెలుసు అందరికీ. ఎఫర్ట్స్ పెట్టాలి, మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, సపోర్ట్ చేయాలి, ప్లస్ పాప కూడా కోఆపరేటివ్గా ఎఫర్ట్స్ పెట్టి కంటిన్యూ పెట్టాలి. ఎట్లా అనిపించింది? పో బిడ్డ చదవండి అనుకున్నారా? చదవని అని అన్నామండి, చదువుకోమన్నాం. చాలా కష్టపడ్డది. అసలు తన కష్టం ముందు మా కష్టం తర్వాతనే. ఫస్ట్ తన కష్టమే. తను ఫలితం వచ్చిన తర్వాత ఆ కష్టం అంతా పోయిందని. కానీ కొంచెం ఐఏఎస్ రావాలని ఉండే, రాలేదు. కొంచెం బాధ ఉంది. హ్యాపీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి మీ వంతుగా మరో ఎఫర్ట్స్ పెట్టే అవకాశం ఉందా? కంటిన్యూగా సైమల్టేనియస్ గా యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్ బోత్ సైడ్, గెటింగ్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ పుటింగ్ ఎఫర్ట్స్. ఉందండి, నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఐఏఎస్ అవ్వడం నా గోల్ అండి. సో మళ్ళీ అటెంప్ట్ ఇస్తాను, మళ్ళీ చదువుతాను అండి. ఎట్లా పేరెంట్స్ హ్యాపీనెస్ ని మీరు ఎట్లా షేర్ చేసుకుంటారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ హ్యాపీ ఉంటేనే కదా మేము ఇంకా ముందుకెళ్ళి ఏదో ఒకటి చేయగలం. సో ఐఎమ్ సో హ్యాపీ అండి వాళ్ళు హ్యాపీ ఉన్నందుకు. సో దట్స్ గుడ్ అండి. మొత్తం మీద అరైజ్ అవేక్ టిల్ నాట్ స్టాప్ వెన్ యూ రీచ్ యువర్ గోల్ అని చెప్పి వివేకానంద చెప్పినటువంటి మాటలు వంట పట్టించుకున్నట్టున్నది. ఈ ఫ్యామిలీ అంతా కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మరి ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెడదాం అనుకున్నారు. వారి యొక్క ఆశయం సాధించాలని మనము కోరుకుందాం.